ఇలాంటి మెయిల్ వస్తే ఏం చేసుకోవాలి, దీనివల్ల యూజ్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు కూడా మెయిల్ వచ్చింది. యాక్షన్ రిక్వైర్డ్ స్టాండ్ అవుట్ ఆఫ్ ఫర్ పొటెన్షియల్లీ మోర్ ఎర్నింగ్ ఆపర్చునిటీ అని వచ్చింది. సో దీనికి అర్థం ఏంటంటే, ఇక్కడ చూసుకోండి, హాయ్ తెలుగు టెక్ ఆఫీస్ అని ఉంది. ఇప్పుడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీఆర్ లాంచింగ్ ఏ న్యూ ఫ్యూచర్ దట్ అలౌస్ యూ టు షేర్ ఛానల్ అండ్ ఆడియన్స్ డేటా టు పొటెన్షియల్ be discovered by advertisers and brand for more earnings opportunities like higher revenue ads, brand deals అండ్ షాపింగ్ అఫ్లేట్ ఆఫర్స్ ఉన్నది. దీనికి అర్థం ఏంటో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్లో ఉన్న వ్యూస్, మన ఛానల్కి వచ్చే ట్రాఫిక్, మన ఛానల్లో ఎక్కువ ఏజ్ గ్రూప్ వాళ్ళు మన వీడియోస్ చూస్తున్నారు, ఎన్ని కామెంట్స్ వచ్చినాయి, ఇట్లా మన ఛానల్లో ఉన్న డేటాని మొత్తం బ్రాండ్స్కి నెక్స్ట్ ఏంటంటే ఎవరైతే ప్రమోషన్లు చేస్తారో వాళ్ళకి షేర్ చేస్తారన్నమాట. మన పర్సనల్ డీటెయిల్స్ అంటే మన మొబైల్ నెంబరు, మన అడ్రస్సు, మన బ్యాంకింగ్ డీటెయిల్స్ ఎక్కడ ఎవరికి షేర్ చేయరు. జస్ట్ మన ఛానల్లో ఉన్న డేటాని మాత్రమే సేఫ్గా షేర్ చేస్తారనమాట. దీనివల్ల యూజ్ ఏంటంటే బ్రాండ్స్ వాళ్ళు కానీ ప్రమోషన్ చేసే వాళ్ళు కానీ మనల్ని కాంటాక్ట్ అవుతారు. మనకి ఎక్కువ రీచ్ ఉంటే మనల్ని కాంటాక్ట్ అవుతారు. సో మనం ఆ బ్రాండ్స్ వాళ్ళతో మాట్లాడుకొని సో మనం కొలాబరేట్ అవ్వచ్చు, వాళ్ళ బ్రాండ్స్ని ప్రమోట్ కూడా చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీ మార్కెట్లోకి ఒక ప్రోడక్ట్ని తీసుకొచ్చింది అనుకోండి, వాళ్ళు ఏం చేయాలి, దాన్ని ప్రమోట్ చేసుకోవాలి. సో ప్రమోట్ చేసుకోవాలంటే ఏంటి, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కానీ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ కాంటాక్ట్ అవ్వాలి. సో వాళ్ళకి మన డీటెయిల్స్ తెలియదు అనమాట, ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి. సో అందుకోసమే యూట్యూబే మనకు ప్రమోషన్స్ తీసుకొచ్చింది, కానీ మన డేటాని బ్రాండ్స్కి షేర్ చేసిద్ది అనమాట. సో బ్రాండ్స్ చూసి మన ఛానల్కి ఎక్కువ రీచ్ ఉంది, మనకి వాళ్ళు మన ఛానల్లో ప్రమోషన్ చేసుకుంటే వాళ్ళ ప్రోడక్ట్ కూడా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనుకుంటే సో మనల్ని కాంటాక్ట్ అవుతారనమాట. దీనివల్ల ఎలాంటి నష్టం లేదు, చాలా సేఫ్గా ఉంటుంది అనమాట. అర్థమైంది కదా, మన డేటాని బ్రాండ్స్కి షేర్ చేసేది యూట్యూబ్. సో బ్రాండ్స్కి మన డేటా మొత్తం నచ్చితే, అంటే మన రీచ్ మొత్తం, మన ఆడియన్స్ ఇవన్నీ నచ్చితే మనల్ని కాంటాక్ట్ అవుతారు. మనం ఒక ప్రైజ్ మాట్లాడుకోవాలి ప్రమోషన్కి. సో నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు అడిగినట్లు వీడియో చేసి మన ఛానల్లో పెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇది మొత్తం ఇట్లా చూసుకోండి, వాట్ డేటా విల్ బీ షేర్డ్ అని ఉంది, ఛానల్ స్టాటిస్టిక్స్ అని ఉందన్నమాట, ఇంక్లూడింగ్ అంటే ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, లైక్స్ ఎన్ని ఉన్నాయి, కామెంట్స్ ఎన్ని అని చెప్పేసి. సో ఇక్కడ చూసుకోండి, ఆడియన్స్ బ్రేక్ డౌన్ ఉందంటే ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తున్నారు, ఎక్కడ నుంచి చూస్తున్నారు, ఏజ్ వాళ్ళు చూస్తున్నారు అని ఉందన్నమాట. సో యూట్యూబ్ షాపింగ్ ప్రోగ్రామ్ అని ఉంది కదా, అంటే యూట్యూబ్ షాపింగ్ ప్రోగ్రామ్ ఏంటంటే మన వీడియోస్కి ఎన్ని ట్యాగ్ ప్రొడక్ట్లు చేసామని ఇక్కడ ఉంటుంది అనమాట. సో చాలా సేఫ్గా ఉంటుంది. మీ ఎక్కువ మంది మీ ఛానల్కి వ్యూస్ సబ్స్క్రైబర్స్ ఉంటే దీన్ని ఆన్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఎలా ఆన్ చేసుకోవాలంటే కన్ఫర్మ్ యువర్ చాయిస్ అని దీని మీద క్లిక్ చేద్దాం. దీని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళిపోయింది, మన యూట్యూబ్ ఛానల్కి అయితే వెళ్ళిపోయింది అనమాట. సో ఇట్లా స్టూడియో వచ్చినప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ చూసుకోండి, స్టాండ్ అవుట్ ఆఫ్ అడ్వర్టైజర్ బ్రాండ్స్ అండ్ థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్ ఫర్ ఆపర్చునిటీస్ టు ఎర్న్ మోర్ అని ఉంది. సో ఇక్కడ కన్ఫర్మ్ యువర్ చాయిస్ అనే దాని మీద క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే మనం వాళ్ళకి పర్మిషన్ ఇచ్చామన్నమాట. సో బ్రాండ్స్ వాళ్ళకి మన డేటా వెళ్ళిపోయింది. సో చాలా సేఫ్గా ఉంటుంది అనమాట, భయపడాల్సిన అవసరం లేదు. సో ఇవి కూడా తీసుకొచ్చేది కూడా, ఈ బ్రాండ్స్ని ప్రమోషన్లు తీసుకొచ్చేది కూడా యూట్యూబే అనమాట. సో ఈ విధంగా అయితే మనకి చాలా యూజ్ అయ్యిద్ది. మనకి ఎలా కాంటాక్ట్ అవుతారంటే మన బ్రాండ్స్ వాళ్ళు మనల్ని, సో ఇక్కడ షాపింగ్ అనేది ఉంటుంది అనమాట, అక్కడ నోటిఫికేషన్ వస్తుంది, మెయిల్ నుంచి కూడా కాంటాక్ట్ అవుతారు. సో మీకు నోటిఫికేషన్లు కూడా వస్తూ ఉంటాయి అనమాట. సో దీన్ని తప్పకుండా యూజ్ చేసుకోండి, 100% జెన్యూన్ అనమాట ఇది. థ్యాంక్ యూ.